గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. భారీ అంచనాలతో సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 10న విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్పై రామ్ చరణ్ చూద్దామా అని హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో ఎదురు చూస్తున్న అభిమానులకు సినిమా నెక్స్ట్ రేంజ్లో ఉండడంతో సినిమా తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుని బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. తొలి రోజున వరల్డ్ వైడ్గా గేమ్ చేంజర్ చిత్రం 186 కోట్ల వసూలును సాధించడం విశేషం. గేమ్ చేంజర్ తెలుగు రాష్ట్రాల్లో 122 కోట్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్గా 221 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. రామ్ చరణ్, రామ్ నందన్, అప్పన్న పాత్రలు ఒదిగిపోయి ఓవైపు స్టైలిష్గా, మరోవైపు పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. ఇక డాన్స్లో ఆయన గ్రేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చరణ్, ఎస్జే సూర్య మధ్య ఉండే ఎగ్జైటింగ్ సన్నివేశాలు, చరణ్, కియారా మధ్య కెమిస్ట్రీ అండ్ చరణ్, అంజలి, శ్రీకాంత్ మధ్య ఉండే ఎమోషనల్ సన్నివేశాలకు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. అసలైన సంక్రాంతి పండుగ ముందు ఉండడంతో ఈ కలెక్షన్స్ రేంజ్ మరింత పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. లార్జర్ దాన్ లైఫ్ సినిమాలను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన శంకర్ తనదైన పంతాలో గేమ్ చేంజర్ సినిమాను వావ్ అనిపించే రీతిలో వండర్ మూవీగా ఆవిష్కరించారు. ప్రతి సీన్ను ఎక్స్ట్రాడినరీగా సిల్వర్ స్క్రీన్పై తెరకెక్కించారు. అసలు సిసలైన సంక్రాంతి విన్నర్గా గేమ్ చేంజర్ బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తుంది. గేమ్ చేంజర్ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్, తీరు, ఎక్స్ట్రాడినరీ విజువలైజేషన్ సినిమాను నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్లాయి. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్గా నిర్మించారు. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.